నమస్కారం వైఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు 10 స్ట్రెచ్చర్లు 4 వీల్ చైర్స్ ను బహుకరించిన కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో బీసీ జనగణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన దళిత ప్రజా సంఘాల నాయకులు. ప్రకాశం జిల్లా చీరాల చేనేత రంగంలో 0% జీఎస్టీ అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన చేనేత నాయకులు. ప్రకాశం జిల్లా చినగంజం మండలం మున్నంవారిపాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న చినగంజం పోలీసులు. చీరాల పురపాలక సంఘ పరిధిలోని వైకుంఠపురం సచివాలయాన్ని విజిట్ చేసిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఉత్కంఠభరితంగా సాగిన ఒంగోలు జాతి ఎడ్ల బండులు లాగుడు ఫైనల్ పోటీలు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు 10 స్ట్రెచ్చర్లు 4 వీల్ చైర్లను బహుకరించారు చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. కుటుంబ సభ్యులు తండ్రి శంకర్ జ్ఞాపకార్థంగా తాడివలస బ్రదర్స్ అయిన కుమార్, సురేష్, ఏడుకొండలు సహకారంతో ఈ రోజు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు 10 స్ట్రెచ్చర్లు 4 వీల్ చైర్స్ ను బహుకరించామని అన్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు మాట్లాడుతూ చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సేవలు అభినందనీయమని, ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో రోగులకు అవసరమైన అత్యవసర పరికరాలు, స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లను బహుకరించారని, ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ అప్పటికి దాతల సహాయం కూడా తోడైతే ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ప్రజలకు మరింత వైద్య సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. నిమ్స్ హాస్పిటల్ తరపున ప్రశంసా పత్రాన్ని తాడివలస దేవరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఎంతో మంది పేదవారికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి రిమ్స్ హాస్పిటల్ కు మా తండ్రి గారి జ్ఞాపకార్థం నిమిత్తం అన్నదమ్ముల సహకారంతో ఇవి అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కనిపిస్తున్నారని, ఇప్పటికీ మా వంతు సహకారంగా ఈ రోజున అందించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది, కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది, పఠాన్ కాజా, నరేంద్ర, రంగారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు దేవరాజు గారు, తాడివలస దేవరాజు కామాక్షి కేర్ హాస్పిటల్లో చీరాల నుంచి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్కు ఈరోజు 10 స్ట్రెచ్చర్లు 4 వీల్ చైర్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. అందుకు నేను దేవరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి తనకు ఈ ప్రజాసేవ పట్ల ఉన్న అంకిత భావాన్ని ఇది తెలియజేస్తుంది. ఇంతకుముందు నాకు 1 year బ్యాక్ తను చెప్పారు ఇప్పుడు డొనేట్ చేస్తాం సార్ అని. ఈరోజు మరి వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ఇది హాస్పిటల్ డొనేట్ చేయడం జరుగుతుంది. అందుకు వాళ్ళు ఎంతో అభినందిస్తున్నాను. మనకు ప్రభుత్వం ఎంత ఇచ్చినా కూడా వేర్ అండ్ టైర్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంటాయి ఇన్స్ట్రుమెంట్స్. లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎన్ని ఇచ్చినా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అవుతుంటాయి. అందువల్ల మనకు అవసరం అనేది చాలా ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు మనము థర్డ్ వేవ్లో ఎంటర్ అవుతున్న క్రిటికల్ స్టేజ్లో మనకు ఈ స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు చాలా అవసరం ఉంటుంది సీరియస్ పేషెంట్ని తీసుకెళ్ళడానికి. ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వారికి ఈ డొనేట్ చేసినందుకు మన ప్రభుత్వ హాస్పిటల్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమంగా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మరియు మా నాన్నగారైన శంకర్ గారి పేరు మీద గతంలో చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి స్ట్రక్చర్లు, వీల్ చైర్లని అందించడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎంతోమంది చీరాల ప్రాంత ప్రజలకి మరియు ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంత ప్రజలకి ఎంతో వైద్య సేవలను అందిస్తున్నటువంటి రిమ్స్ హాస్పిటల్కి ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ శ్రీరాములు గారికి 10 వీల్ చైర్స్ని 4 స్ట్రక్చర్స్ని నాన్నగారైన తాడివలస శంకర్ గారి జ్ఞాపకార్థం ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ విధంగా అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను.
ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి బీసీలకు తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రంలో 92 వెనుకబడిన వర్గాలు ఉండగా నేడు 150 వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, వీరికి జనగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఫలితం లేదన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు వెనుకబడి ఉన్నారన్నారు. అంబేద్కర్ చెప్పిన విధంగా ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం దక్కే వరకు మనమందరం పోరాడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గోసాల ఆశీర్వాదం, సయ్యద్ బాబు, షేక్ జిలానీ, సిపిఎం నాయకులు బాబురావు, మేడా వెంకట్రావు, వల్లెపు వేణు తదితరులు పాల్గొన్నారు. బీసీ జనగణన అనేది సుదీర్ఘకాలంగా జరగకుండా భారతదేశంలో పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగే జనాభా లెక్కల్లో బీసీ జనగణన చేయాలని చెప్పేసి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ ప్రజానీకంతో పాటు అనేక రకాల రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకోసం అని చెప్పంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించడానికి ఈరోజు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ప్రభుత్వం, మనువాదం తలకెక్కించుకున్న ప్రభుత్వం. ఈ మనువాద దృక్పథంతో ఈ దేశాన్ని పరిపాలన చేస్తుంది. కాబట్టి ఈ బీసీ జనగణన చేయడానికి నిరాకరిస్తుంది. దీన్ని మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా చేరిన మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం ప్రజలందరూ స్వతంత్ర పోరాటంలో పాల్గొని జాతీయోద్యమం ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం చెల్లగొట్టి స్వతంత్రం సాధించుకుంటే అతి కొద్ది మంది ఉన్నట్టు అగ్రవర్ణాల చేతిలో ఈ దేశం వెళ్ళిన కారణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వతంత్ర ఫలాలు అనేవి ప్రజలందరికీ అందలం. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. భారతదేశం అన్ని రకాల ప్రజానీకానికి ఈ స్వతంత్ర ఫలాలు అందట్లేదు. వాళ్ళు జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో భూమి పంపిణీ జరగలేదు, సంపద పంపిణీ జరగలేదు, అన్ని రకాల వైరుధ్యాలు కొనసాగుతుంది. ఈ వైరుధ్యాల పరిష్కారం కావాలని చెప్పంటే ఈ జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు జరగాలి, ప్రభుత్వాలు కేటాయింపులు జరగాలి. కేటాయింపులు జరగడం కారణంగా ఈరోజు కూడా పార్లమెంట్లో ఎక్కువ మంది అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఉన్నారు. ఈ అగ్రకుల పెట్టుబడిదారి వర్గానికి సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఉంటున్నారు తప్పితే ప్రజల ప్రయోజనాలను తొంగలో దొరుకుతున్నారు. అందుకని బీసీ జనగణన చేసి న్యాయబద్ధంగా ఏ సామాజిక రంగానికి రావాల్సిన వాటాలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వడం ధన్యవాదాలు. ఈ ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో కూడాను అభివృద్ధికి మూలమైనటువంటి వాళ్ళు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు అని చెప్పేసి మనం గుర్తించాలి. అటువంటి వాళ్ళకి ఎటువంటి అధికారం లేకుండా అన్ని రకాలుగా దోపిడీ చేయబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు మనకి అనేక హక్కులు కల్పన చేశారు. నిజంగా బీసీల్లో 5 వర్గీకరణలు ఉన్నాయి. ఒకటి ABCDE దాకా. ఏ అంటే సంచార జాతులుగా ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో ఎప్పటికప్పుడే వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉండేటువంటి వాళ్ళు. అట్లాగే బి అనేసరికి కులవృత్తిని నమ్ముకొని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లా వీళ్ళందరికీ 7%, 10%, 15% వీళ్ళందరికీ కూడాను రిజర్వేషన్ కల్పింపజేయడం జరిగింది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే వాటన్నిటిని ఎక్కడెక్కడో సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఇక్కడ ఉండేటువంటి జాట్లు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి మన నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీసీల్లోకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందిని కూడా చేర్చడం కూడా జరిగింది. నిజంగా ఒకప్పుడు 90 కులాలుగా ఉండేటువంటి బీసీ కులాలు తర్వాత ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే 150 కులాలు దాదాపుగా పెరిగినాయి. అంటే ఆ విధంగా మనకి రిజర్వేషన్ పెరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. విద్యా, ఉద్యోగ రంగాల్లో అప్పుడు పనిచేసినటువంటి పోరాట ఫలితంగా మనకి కొద్ది గొప్ప జరిగినాయి. కానీ గ్రామాల్లో ఈరోజు కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో కొన్ని కులాలకు మాత్రమే సర్పంచ్గానో, స్థానిక సంస్థల్లో సర్పంచ్గానో, ఎంపీటీసీగానో, జడ్పీటీసీగానో కొందరైతే ఉన్నారు. ఇంకా చాలామంది, సగం మంది బీసీ కులాలు మెంబర్లతో కూడాను అసలు పంచాయతీ అంటేతో కూడాను ఎరగనటువంటి పరిస్థితులు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు బీసీ జనగణన లెక్కేస్తే వీళ్ళు 50 కాదు 60% పైనే ఉంటారు.
ఉంటారు, కాబట్టి వీళ్ళు మళ్ళీ అన్ని హక్కులు అడుగుతారు, కాబట్టి వీళ్ళకి అన్ని లెక్కేయడానికి ఇల్లేదు అని చెప్పేసి ఏదో ఒక విషయాలు చెప్పేసి పక్కకు నెట్టేస్తున్నటువంటి విషయం మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లలో. నిజంగా ఈ బీసీల యొక్క జనగణన ఎక్కేసి వాళ్ళకి నిజంగా ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు దామల శ్రీకృష్ణ గారు స్థానిక సంస్థల్లో కొత్త గొప్ప రిజర్వేషన్ ఉంది, కానీ పరిపాలనా విభాగమైనటువంటి ఎమ్మెల్యేను ఎంపీగా వాళ్ళల్లో రిజర్వేషన్ లేదు. కానీ దానిలో కూడా రిజర్వేషన్ ఉన్నట్టయితే అక్కడొకళ్ళు ఉండి మన బీసీల తరఫున మాట్లాడటానికి అవకాశం లేదు. ప్రధానంగా ఎందుకు రిజర్వేషన్ అంటే ఆ ఒక్క స్థానికంగా ఉన్నటువంటి ఎస్టీఓ ఎస్సీఓ బీసీ ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి పోటీ ఉండా తక్కువ ఖర్చుతోటి బయటపడతారు కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేనేత రంగంలో 0% జీఎస్టీని అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు చేనేత నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులపై 0% జీఎస్టీని అమలు చేయాలని, చేనేత కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలని, జీఎస్టీ విధించడం వల్ల చేనేత పరిశ్రమ పూర్తిగా మరుగున పడే అవకాశం ఉందని వారు అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చేనేత రంగాన్ని కాపాడాలని వారు అన్నారు. కార్యక్రమంలో కోస్తా ఆంధ్ర పద్మశీల సంఘం నాయకులు బండారు జ్వాలా నరసింహం, మేడా వెంకట్రావు తదితర చేనేత నాయకులు పాల్గొన్నారు. నా పేరు బండారు జ్వాలా నరసింహం, కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం చేనేత విభాగ అధ్యక్షుడిని. అఖిల భారత పద్మశాలి సంఘం వారి పిలుపు మేరకు కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం చేనేత విభాగం వారు ఈరోజు చీరాల్లో ప్రగడా కోటయ్య గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా బయలుదేరి చీరాల ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండంలోని ప్రధాన అంశం ఏంటంటే 0 జీఎస్టీని అమలు చేయాలి, చేనేత రంగంలో ఉన్నటువంటి 5% కూడా తీసివేసి 0 జీఎస్టీని అమలు చేయాలని చెప్పి స్పష్టంగా సంబంధిత అధికారులకు మీరు తాకీదులు పంపండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే చేనేత రంగం మీద 5% కాదు, చేనేత రంగంలో ముడి సరుకు దగ్గర నుంచి వస్త్రం తయారై బయటకు వచ్చేంత వరకు కూడా 42% పన్నులు పడుతున్నాయి. ముడి సరుకు మీద పడుతున్నది, వస్త్రం మీద పడుతున్నది, పట్టు సిల్క్ మీద పడుతున్నది, రంగులు రసాయనాల మీద కూడా పడుతున్నాయి. మొత్తం కలుపుకుంటే 42%, 5% కాదు. ఇది ప్రభుత్వం మోసం చేయడమే. ఈ 42% మొత్తాన్ని తీసివేసి స్వదేశీ నిదానంతో చేనేత రంగాన్ని రక్షిస్తాను అని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఈ యొక్క స్వదేశీ నినాదంతో వచ్చిన ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ 0 జీఎస్టీని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఈ చేనేత రంగం చూపించగలదు. అదేవిధంగా వ్యవసాయము చేనేత 2 కవల పిల్లలని చెప్పి మహాత్ములు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి చేనేత రంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మరీ తెలియజేస్తూ ఈ యొక్క జీఎస్టీని 0 చేయకుండా కనుక మొండి ధోరణిలో కనుక ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఇదే ఉద్యమాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా దీన్ని విస్తరింపజేసి మహా ఉధృతంగా తయారు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తామన్నాం. సోదరులారా, ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్టల్ ఆంధ్ర పద్మశాలి సంఘం పిలుపు మేరకి ఇక్కడ చేనేత పరిశ్రమ యొక్క స్థితిగతులను పరిశీలించి 0 జీఎస్టీ ఏర్పాటు ప్రభుత్వం చేయాలని, దాని మీద చేనేత రంగం మీద జీఎస్టీని పరిపూర్ణంగా రద్దు చేయాలని చెప్పని ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చేనేత వృత్తి జీవించాలి, బ్రతకాలి అని అంటే చేనేత రంగం మీద ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి పరికరాల మీద ఈ యొక్క జీఎస్టీ పడుతుంది. నూలు తయారైన తర్వాత నూలు అమ్మకం మీద జీఎస్టీ పడుతుంది. అలాగే పట్టు తయారైన తర్వాత పట్టు మీద జీఎస్టీ పడుతుంది. అలాగే జరీ తయారైన తర్వాత జరీ మీద జీఎస్టీ పడుతుంది. అలాగే రంగులు రసాయనాలు అనేక రంగులు ఉపయోగిస్తున్న ప్రతి రంగు ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు అమ్మేటప్పుడు మళ్ళీ జీఎస్టీ పడుతుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా ఉత్పత్తి అయినటువంటి వస్త్రాన్ని అమ్మబోయేటప్పుడు దాని మీద జీఎస్టీ పడుతుంది. అంటే మనకి ఏమర్థమవుతుంది, దీనివల్ల అనేక రూపాల్లో జీఎస్టీని దీనిలో ఉపయోగించేటువంటి ఉపవృత్తులు ఉప ఔషధాలు ఇవన్నీ కావాల్సినటువంటి వాటి మీద జీఎస్టీ పడుతూ
ఇటు ఉత్పత్తి మీద కూడా జిఎస్టీ పడుతుందనంటే ఈ అన్ని ఉత్పత్తుల యొక్క జిఎస్టీ ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రభుత్వం చేరేత ప్రత్యేకంగా 12%గా దాన్ని జిఎస్టీ ప్రకటించి చివరికి ఏదో ఫిబ్రవరి వరకు వాయిదా వేయడం మాత్రం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క కుట్రపూరితంగా భారతదేశ జనాభాలో వ్యవసాయం తర్వాత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చేనేత రంగం అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ రంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క జిఎస్టీని పరిపూర్ణంగా జీరో జిఎస్టీగా అసలు చేనేత వృత్తిపై జిఎస్టీ లేకుండా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వాలు కూడా వీటికి పన్నులు రాయితీలు ఇచ్చినాయి, అలాగే నూలుకు రాయితీలు ఇచ్చినాయి, రకరకాల రాయితీలు కల్పించి ఈ రంగాన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేసినాయి. కానీ నేటిగా చేసి పెట్టుబడిదారులకి అవకాశం కల్పిస్తూ ఈ యొక్క పారిశ్రామికవేత్తలకి తొత్తుగా నడిచేటువంటి ఈ ప్రభుత్వాలు ఈ యొక్క రంగాన్ని పరిపూర్ణంగా నాశనం చేయడానికి సిద్ధమైన దీనివల్ల కోట్లాది మంది ఈ రంగం మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా జీవనోపాధి కోల్పోయి పని లేక తినడానికి తిండి లేక అల్లాడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన కళ్ళు తెరిచి ఈ యొక్క చేనేత రంగం మీద కనుక అవి రద్దు చేయకపోయినట్లయితే రాబోయేటువంటి కాలంలో ఈ చేనేత వృత్తి పైన ఆధారపడినటువంటి ప్రతి కార్మికుడు, ప్రతి మాస్టర్ అందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వాల యొక్క అధికారాన్ని అంతమొందించేంత వరకు ఐక్యంగా పోరాడతామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రకాశం జిల్లా చినగంజం మండలం మున్నంవారిపాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం రావడంతో 33 బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న ఆటోలను అదుపులోకి తీసుకున్నామని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న 3పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వారు అన్నారు. కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అనగా 19 జనవరి 19వ తారీఖున ఈవినింగ్ రాత్రి సుమారు 8:30 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు మున్నవారిపాలెం రైల్వే గేట్ దగ్గరికి మేము వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా అక్కడి నుంచి ఒక ఆటోలో బక్క కోటిరెడ్డి అనే వ్యక్తి, అతనికి సప్లై చేయబడినటువంటి జయమ్మ, వాళ్ళ దగ్గర సప్లై చేయబడినటువంటి లక్ష్మణ్, చాపర్ల లక్ష్మణ్ అనే వ్యక్తి వీళ్ళకి సప్లై చేస్తూ ఉండగా ఒక ఆటోని సీజ్ చేసి పట్టుకున్నాము. అందులో 33 బస్తాల్లో 1310 కేజీలు అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకొని వాటిని సీజ్ చేసి స్టేషన్ తీసుకొచ్చి దానిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ప్రకాశం జిల్లా చీరాల వైకుంఠపురంలోని సచివాలయాలు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలోని రికార్డ్స్, ఆన్లైన్ నందు స్పందన గ్రీవెన్స్ పరిశీలించడం జరిగిందన్నారు. అదే విధంగా ఓటీఎస్ పేమెంట్లు, రిజిస్ట్రేషన్ గురించి చేసే విధానం పరిశీలించి సచివాలయం అడ్మిన్, సచివాలయం సెక్రటరీలను వెంటనే పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ని చుట్టుపక్కల ప్రాంతాలలో శానిటేషన్ పనులు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇంటి పనులు 100% పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా పలు ఎడ్ల జతలు సేద్యపు విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో 2 తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలకు చెందిన ఎడ్ల జతలు పోటీలో పాల్గొని వాటి సత్తాను చాటాయి. ఈ రోజు జరిగిన ఫైనల్ పోటీలో 5 ఎడ్ల జతలు బరిలో నిలిచి వాటి సత్తాను చాటాయి. 22 క్వింటాల బండ్లను 25 నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను నిర్వాహకులు విజేతలుగా ప్రకటించారు. ఈ పోటీలను రైతులు, పశు పోషకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. పోటీలలో గెలుపొందిన ఎడ్ల జతల యజమానులకు మొదటి బహుమతిగా 80,116, ద్వితీయ బహుమతిగా 60,116, తృతీయ బహుమతిగా 50,116 నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. రైతులు, పశు పోషకులను ప్రోత్సహించేందుకై గత 34 సంవత్సరాలుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తెలియజేస్తున్నాం. దీనికి కృష్ణమోహన్ గారు DVR మెమోరియల్
భక్తుల సుబ్బారావు గారు కానూరు కనుమలూరు మండలం 34 సంవత్సరాలుగా మ్యాచ్ ఎంతో రెఫరీ వ్యవహరిస్తుంది నారాయణరావు మాస్టర్ గారు. రెఫరీ తల్లి ఆశీస్సులతో వెంకటపల్లి ఝాన్సీ లాస్య గారు గణపులిపాక కనుమలూరు మండలం కృష్ణా జిల్లా మీతో రెడీగా ఉండాలి. వెంటనే పాటలు ఆ రోజుల్లోనే ఉండే ఎర్నాల్లో అప్పుడే సినిమాల్లో కూడా పాటలు ఉండే. ఆ పాట ఒకటి ఎడ్ల పందాలు 34 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా జరుగుతూ ఉన్నాయి, అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మరి గత 30 ఏళ్ళుగా నేను ఇక్కడ ఈ కోర్టులో రెఫరీగా వ్యవహరిస్తూ ఉన్నాను. మరి ఎన్నో ప్రయాసాలకు వచ్చి రైతులు ఎంతో కష్టపడి ఎడ్లను మేపుతూ మరి ఈ ఎడ్ల పందాల్లో పాల్గొంటూ ఒంగోలు జాతి యొక్క ప్రశస్త్యాన్ని వాళ్ళు కాపాడటానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే దాణాల రూపంలో కానీ వాటికి ఎదురు కొనుక్కోవడానికి బ్యాంకుల్లో ఇవ్వడం కానీ ఏదో ఒకటి వాళ్ళకి సహకారం అందించి తప్పనిసరిగా వాళ్ళకి కనుక సహకారం అందించినట్లయితే ఇంకా ఒంగోలు జాతి ఎడ్ల యొక్క ప్రాశస్త్యాన్ని వాళ్ళు అద్భుతంగా పెంచి పోషించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ న్యూస్ లో హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు 10 స్ట్రెచ్చర్లు 4 వీల్ చైర్స్ ను బహుకరించిన కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో బీసీ జనగణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన దళిత ప్రజా సంఘాల నాయకులు. ప్రకాశం జిల్లా చీరాల చేనేత రంగంలో 0% జీఎస్టీ అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన చేనేత నాయకులు. ప్రకాశం జిల్లా చినగంజం మండలం మున్నంవారిపాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న చినగంజం పోలీసులు. చీరాల పురపాలక సంఘ పరిధిలోని వైకుంఠపురం సచివాలయాన్ని విజిట్ చేసిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఉత్కంఠభరితంగా సాగిన ఒంగోలు జాతి ఎడ్ల బండులు లాగుడు ఫైనల్ పోటీలు.